ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్లో 4 అంతస్తుల భవనంలోని 2వ అంతస్తులో ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 15 మందిని రక్షించారు. ప్రస్తుతం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు ఇది వివేక్ విహార్కి సంబంధించినటువంటిది. ఇది మనకు చాలా కీలకమైనటువంటి ఎక్కువగా జన సమూహం ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. దాదాపు ఒకవైపు ఎండల అంటే ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే ఎండాకాలం అనుకోవచ్చు, అక్కడ చాలా ఎక్కువగా కూడా రూమ్ హీటర్స్ అంటే చలికాలం మనకు వచ్చేసేసి హీటర్స్ వాడతారు, మరి ఎండాకాలం కూడా ఏసీలు ఎక్కువగా వాడేటటువంటి ప్రదేశము ఈ వివేక్ విహార్. దాదాపు ఇక్కడ ఉండేటటువంటి 4 అంతస్తుల బిల్డింగ్ లో చాలా కీలకంగా ఏసీ పేలడంతో 2వ అంతస్తులో ఉండేటటువంటి ఒక కుటుంబము లో జరిగిన అంటే ఒక 2వ అంతస్తులో జరిగినటువంటి ప్రమాదంతో ఇందులో ఉండేటటువంటి కుటుంబంలో ఎంతమంది ఉన్నారన్నది మాత్రం ఇంకా అక్కడ తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఈ ప్రమాదంలో మాత్రము 4 అంతస్తుల బిల్డింగ్ లో ఇప్పటి వరకు కూడా 15 మందిని రెస్క్యూ సిబ్బంది వారిని కాపాడడం జరిగింది. 4 మృతి చెందినట్లు కూడా ఇక్కడ అధికారులు వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడ వివేక్ విహార్ తర్వాత ప్రీతి విహార్ ఈ ప్రాంతాలంతా కూడా చాలా రద్దీ ఉండేటటువంటి ప్రాంతాలు. అది అంటే అర్ధరాత్రి మనకు ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా అంటే అక్కడ వెళ్ళేటటువంటి వాళ్ళకు అక్కడ జన సమూహం ఎక్కువగా ఉండేటటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు బిల్డింగ్స్ కి కింద కూడా చిరు వ్యాపారులు కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఒక ఇంట్లో జరగడంతో ఆ ప్రమాదం సరిహద్దుల్లో కూడా ఎవరు కూడా అక్కడ ఎక్కువగా లేరు. కానీ 4 అంతస్తుల బిల్డింగ్ లో దాదాపు ఇప్పటి వరకు కూడా ఒక 30 మంది కూడా ఆ బిల్డింగ్ లో ఓవరాల్ గా ఉండేటటువంటి సంఖ్య అన్నది మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు 15 మందిని కాపాడడం జరిగింది. మరి 4 ఈ ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తుంది. కానీ మనకు దక్షిణ ఢిల్లీలో ఉండేటటువంటి ఇది ప్రాంతంలో కూడా దాదాపు వారం రోజుల క్రితంగా కూడా ఏసీ ఒక ఇంట్లో పేలి అక్కడ కూడా 2 వ్యక్తులు మరణించినటువంటి సంఘటన మరొక సంఘటన ఇక్కడ వివేక్ విహార్లో జరిగినటువంటి ఘటన. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఏదైతే ఎండాకాలం ఉన్నటువంటి సమయంలో కూడా ఇలాంటి ఘటనలు తరచూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఏసీలు అన్నటువంటిది చాలా మంది ఓన్గా అంటే ఇంట్లో ఓన్గా వాళ్ళు పెట్టుకుని కొన్నటువంటి ఏసీలు ఉంటాయి. మరికొన్ని ఏసీలను రెంట్కి తీసుకుంటారు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు దాదాపు మనకు ఎండాకాలం వచ్చిందనంటే రూమ్ కి సంబంధించినటువంటి ఏసీలను రెంట్కి తీసుకొని వాటిని వాడేటటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా ఢిల్లీలో పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా ఉంటారు. అలాంటి సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటుంది. అంటే కొనలేని స్తోమత లేనటువంటి వారు ఒక 2-3 నెలల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి రెంట్స్ తీసుకొని వాడి మళ్ళా తర్వాత రిటర్న్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఆ తీసుకున్నటువంటి ఏసీలు కరెక్ట్ గా ఉందా లేకపోతే అది పనిచేస్తుందా, ఇంకా దాంట్లో డిఫాల్ట్ ఏముంది అన్నది విషయాలు కూడా చాలా మంది ఎవరైతే కొనేటటువంటి ఒక నార్మల్ పబ్లిక్ దాన్ని ఎవరు కూడా ఐడెంటిఫై చేయరు. బట్ ప్రస్తుతానికి మాత్రం ఆ ప్రమాదం జరిగినటువంటి ఏసీ ఏదైతే ఉందో అది రెంట్కు తీసుకున్నదా లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉపయోగించేటటువంటి యథావిధిగా కొన్నటి వస్తువు అన్నది కూడా ఇక్కడ ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి ప్రమాదాలు ప్రత్యేకంగా ఏసీకి సంబంధించినటువంటి ప్రమాదాలు ఢిల్లీలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది ఏసీలను దాదాపు రెంట్ గా తీసుకోవడంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వివేక్ విహార్ లో జరిగినటువంటి ప్రమాదం కూడా ఖచ్చితంగా ఇలాంటి ఏసీ రెంట్కు తీసుకుని వాడినటువంటిది అనుకోవచ్చు, లేకపోతే ఈ ప్రమాదానికి అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చు. కానీ ఈ ప్రమాదంలో దాదాపు 4 మరణించారు. వెంటనే రెస్క్యూ సిబ్బందికి అక్కడ ఉండేటటువంటి సమాచారం ఇవ్వడంతో అక్కడ 15 మందిని కాపాడినట్లు కూడా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారము. మరింత మంది కూడా లోపల చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా వివేక్ విహార్ కి సంబంధించినటువంటిది వెంటనే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా చేరుకోవడము. కానీ కీలకంగా దీని గల ప్రమాదానికి అంటే ప్రమాదం ఏ విధంగా సంబంధించింది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ. इसमें 10 से ज़्यादा गाड़ियां आई हैं
और कम से कम 20 लोगों को बालकोनी से फायर ब्रिगेड ने सीढ़ियां लगा के निकाला है। लेकिन पीछे के जो ऊपर के टॉप फ्लोर के जो 2 फ्लैट हैं बैक साइड के, उसमें शायद लोग नहीं निकल पाए हैं। और ये मेरे हिसाब से थोड़ी सी मिस्टेक है कि जो लोग निकल गए थे फ्रंट से, वो लोग अगर उनको फोन कर देते कि यहाँ आग लगी हुई है और वो आ जाओगे, क्योंकि 3:30 बजे के रात से आग लगी हुई है, तो शायद मुझे लगता है वो सोए रह गए हैं। तो शायद उनको फोन करके बोलना चाहिए था किसी को कि वो उठ जाएं या आ जाएं। मेरे को लगता है वो उनको किसी ने फोन ही नहीं किया। शायद ऐसी मुझे लगता है शायद 2 फैमिली है, एक फैमिली तो पक्का है, एक फैमिली के 4-5 लोग तो पक्का 100% है अंदर। कितने फ्लोर तक ये है और कितने लोग रहते हैं? इसका टोटल मेरे ख्याल से 8 फ्लैट है। कितने लोग रहते हैं मेरे को ये नहीं पता, लेकिन 8 फ्लैट हैं, जिसमें से लास्ट के पीछे के 2 फ्लैट है, उसमें से लोग बाहर नहीं आए हैं टॉप फ्लोर पे। कौन सी जगह कह रहे थे? ये विवेक विहार बी ब्लॉक है। हाँ, अभी आग लगी थी रात को 3:15 बजे। फायर की गाड़ी आ गई थी? फायर की गाड़ी 3:35 पे आ गई थी पहली गाड़ी। तो लोगों को कैसे? लोगों को पहले कईयों को तो स्टेयर से निकाला था, फिर बाद में जब नहीं निकल पाए तो लिफ्ट वाली गाड़ी आई थी, और जो पीछे 3 लोग फंसे थे उनको एंगल काट के ग्राइंडर से तब निकाला गया 4:30 बजे। अभी भी फंसे हो सकते हैं 4 से 5 लोग अंदर ही। निकलने की कोशिश हो रही है, आग भी बुझाने की कोशिश की जा रही है अभी तक। कितने फ्लोर का ये मकान है? ये 4 फ्लोर का मकान है। चारों फैमिली अंदर ही रहती है या आगे? नहीं, चारों फैमिलियां बाहर आ चुकी हैं। वैसे तो सारी फैमिलियां सारी सेफ हैं, लेकिन अभी फिर भी 4-5 लोग पता नहीं लग पा रहा कि मिसिंग कहाँ है। मतलब इस 4 फ्लोर की बिल्डिंग के अंदर ही 8 फ्लैट हैं।